ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు వాగ్దానమిచ్చి నెరవేర్చే శక్తి కలిగిన వాడు. కేవలం తన మాటను చెప్పి మనల్ని వదిలివేయడండి. ఎందరైతే ఈ మాటను నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో దేవుడు ఎంతో గొప్పగా తన వాగ్దాన ప్రతిఫలాన్ని జరిగించుతాడు. ప్రియులారా, ఈ దేవుని మాట ఎంత గొప్పగా ఉందండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ వాక్యాన్ని చదివితేనే మనలో ఎంతో ధైర్యం వస్తుంది. అలాంటిది దేవునిపై ఆధారపడి ఆయనకు నచ్చినట్లు జీవించితే ఇంకా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా పిలువబడే ప్రతి ఒక్కరూ ముందుగా విడిచిపెట్టవలసింది భయము. భయపడేవారు, పిరికివారు, జడిసేవారంటే దేవుడు లక్ష్య పెట్టడు. భయం మనల్ని కృంగదీస్తుందండి, దేవునికి దూరం చేస్తుంది, చేతకాని వారినిగా చేస్తుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుందని వాక్యం చెబుతుంది. ఈనాడు మన జీవితంలో, మన కుటుంబాలలో ఎన్నో భయము కలిగించే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా. శత్రువులు, విరోధులు, మనకు హాని కలిగించేవారు ఈనాడు మనకు ఎంతో గొప్ప సైన్యముగా కనిపిస్తారు. సమస్యలు, శ్రమలు పెద్దవిగా కనిపిస్తాయి. ఇతరులు మనల్ని నిందించే నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు బహు పెద్దవిగా కనిపిస్తాయి. కుటుంబంలో అక్కరలు, కొరతలు, అప్పుల భారాలు, ఆర్థిక సమస్యలు ఇక ఎప్పటికీ తీరనివిగా ఉంటాయి. అనారోగ్యం ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, బాధ మనల్ని బహుగా కృంగదీస్తాయి, పతనానికి గురి చేస్తాయి. అవి మన కళ్ళకు చాలా పెద్దవిగా, గొప్పవిగా, ఇక ఎప్పటికీ ఎన్నటికీ తీరిపోని సమస్యలుగా ఉంటాయండి. అలాగే మనల్ని బాధించేవారు కూడా బహు బలవంతులుగా కనిపిస్తారు. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడునూ లేకపోవును అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఈనాడు బాధింపబడుచున్న మనము ఆదరించే దిక్కులేక ఎంతో కన్నీరు కారుస్తున్నాము కదండి. ఈనాడు మనల్ని బాధ పెట్టే శత్రువులు, సమస్యలు బహుబలవంతులుగా కనిపిస్తున్నారు. ప్రియ విశ్వాసి, ఆనాడు రాజైన యెహోషాపాతు మీదికి ఒకేసారి మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలు దండెత్తి రాజు మీదికి వచ్చారు. ఆ సమయాన రాజు భయపడి ఎక్కడికి పారిపోలేదు. నన్ను రక్షించండని ఏ మనుషుణ్ణి అడగలేదు, లేక తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోలేదండి. మరేం చేశాడు అంటే తన మనసును నిలుపుకొని యెహోవా యుద్ధ విచారణ చేశాడు, ప్రార్థించాడు. ప్రియులారా, ఈనాడు దుఃఖం నుండి, భయం నుండి, బాధ, కన్నీటి పరిస్థితులలో మన మనసును నిలుపుకోవడం అనేది చాలా కష్టం కదా. భయంతో ఏమి చేస్తామో, ఏమి మాట్లాడతామో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో కూడా మనకు తెలియదు ఆ సమయంలో. కానీ యెహోషాపాతు తన మనసును నిలుపుకున్నాడు. దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించాడు. ఈ బాధ నుండి, ఈ గొప్ప సైన్యం నుండి, ఈ భయం నుండి నన్ను రక్షించు దేవా అని తన్ను తాను తగ్గించుకొని తన శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు పలికిన మాట, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతో కూడా ఈ మాటను చెబుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా బిడ్డ, ఈ గొప్ప సైన్యమునకు, నీ శత్రువులకు, నీ సమస్యలకు, నీ శ్రమలకు, నీ యొక్క కష్టాలకు ఏమాత్రం భయపడకు, జడియకు. ఈ యుద్ధం నీవు కాదు, నేనే జరిగిస్తాను. నేనే నీ పక్షమున పోరాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నీకు గొప్ప విజయాన్నిస్తాను, నిన్ను బలపరుచుతాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నువ్వు భయపడకు అని దేవుడు మనతో పలుకుచున్నాడు.
వారి ముఖమును చూచి బెదరకండి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రియ దేవుని బిడ్డ, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నువ్వు చదువుకునే కాలేజీలో, యూనివర్సిటీలో, స్కూల్లో, నీవు పనిచేసే ప్రాంతంలో, నీ ఇంట్లో, నీ చుట్టుప్రక్కల నిన్ను బాధించే మనుషులను చూచి భయపడుతున్నావా? నీకేమైనా హాని చేస్తారేమోనని, కీడు కలిగిస్తారేమోనని జడిసేవారిగా ఉంటున్నావా? మరణాన్ని, సాతానును, లోకాన్ని, సమాధిని, శరీరాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచివేసి గొప్ప విజయాన్ని పొందిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తన జయమును నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కూడా నీ శ్రమలలో, ఆపదలలో దేవునికి మొరపెట్టు. తప్పకుండా దేవుడు నిన్ను రక్షించుతాడు. ఈ గొప్ప సైన్యమునకు, ఈ గొప్ప శత్రువులకు, ఈ గొప్ప సమస్యలకు, శ్రమలకు నువ్వు ఏమాత్రం భయపడొద్దు, జడియవద్దు. ఎందుకంటే నీ పక్షమున దేవుడే పోరాడుతాడు. నీ ఎడల ఆ దేవుడే గొప్ప న్యాయం జరిగించుతాడు. నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే ప్రార్థించడం. అవునండి, ఎడతెగక నిత్యము పట్టుదల కలిగి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప సహాయం అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కటి శుభదినమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈనాడు మా జీవితంలో మేలు చేసే దేవుడుగా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధ నుండి, బాధ నుండి విడిపించే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి పరిస్థితిని బట్టి మేమెంతో భయపడే వారిమిగా, చెడిసే వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, మా భయాలలో, మా బాధలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నాము దేవా. మాకొచ్చిన సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నాము తండ్రి. ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని సహాయం అడగాలో ఏమీ అర్థం కాని ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా పట్ల మీరే యుద్ధము చెయ్యండి, మా పక్షమున మీరే పోరాడండి. గొప్ప న్యాయం మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా తప్పు లేకపోయినా మమ్మను నిందించేవారు, అవమానించేవారు, మా మీద లేనిపోని మాటలను పలికేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మా మీదికి లేచేవారు బహుబలంగా విస్తరిస్తున్నారు తండ్రి. దయచేసి అట్టి శత్రువుల నుండి, విరోధుల నుండి మమ్మను కాపాడండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి మాకు ఎంతో దుఃఖకరంగా మారుతుంది ప్రవ్వా. అలాంటి పరిస్థితుల్ని కూడా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మీరే మా పట్ల అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలు రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, క్షేమాన్ని, బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. మీ యొద్ద విచారణ చేసినప్పుడు, మీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చే దేవుడుగా, మాకు కలిగిన భయములన్నిటి నుండి మమ్మును తప్పించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. కీడుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరత
కొరతలు, భయాలను, కష్టాలను, శ్రమలను మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో అయ్యా, అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారు దేవా. అయ్యా, విడుదల లేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి, సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గణపరచండి దేవా. గొప్ప చెయ్యండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా
పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారి కోరికను తీర్చండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.